నోటిపూతొచ్చి మీకు నచ్చే బిర్యానీ, పానీపూరి, వేడివేడి అన్నంలో ఆవకాయ కూడా తినలేకపోతే ఎంత చిరాగ్గా ఉంటుంది కదా. దీనికోసం బి కాంప్లెక్స్ అని, రైబోఫ్లావిన్ అని ఎన్ని వేసుకున్నా తగ్గదు. ఎందుకంటే మౌత్ అల్సర్స్ అనేది B12, ఫోలేట్, ఐరన్ ఇంకా జింక్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. కానీ మనం తీసుకునే బి కాంప్లెక్స్ టాబ్లెట్లో ఈ విటమిన్స్ అనేది చాలా లో ప్రపోర్షన్స్లో ఉంటాయి కాబట్టి అది సరిపోదు. అంతేకాకుండా అందరూ మిస్ చేసే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో మీకు తెలుసా? స్ట్రెస్, నిద్ర లేకపోవడం, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, అలానే ఎక్కువగా బయట తినడం. ఎందుకంటే వీటన్నిటి వల్ల గట్ హెల్త్ పాడై అదే మౌత్ అల్సర్స్ లాగా బయటికి చూపిస్తుంది. సో ఇలా మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు ఆలం లేదా స్ఫటిక పౌడర్ని పేస్ట్ లాగా చేసి అప్లై చేసుకోండి. దాంతోపాటు హనీ లేదా కోకోనట్ ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. యూజువల్గా ఇవి 5 to 6 డేస్లో న్యాచురల్గా తగ్గిపోవాలి. ఇలా కాకుండా చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నా లేదా పెయిన్ అనేది ఎన్ని రోజులకి తగ్గకపోయినా కూడా హోమియోని డెఫినెట్గా ట్రై చేయండి.